అలాంటి వాళ్ళకి కానీ అంత బుక్లెట్ లో చెప్పరాంది చెప్పేటి అన్ని రాశారు కదా, ఎట్లా అనిపించింది రిజెక్ట్ అయిన తర్వాత? అరే అంటే అక్రమ సంబంధాల వరకు, అంటే ఒక భార్య మీద కూడా వాళ్ళు ప్రశ్న ఇచ్చిన తర్వాత అది కూడా మీరు ఫిలప్ చేశారు, మీకు సంబంధించి అంటే మీకు ఏమనిపించిన తర్వాత కూడా ఇంత ఓపెన్ టాప్ గా మళ్ళీ జూమ్ మీటింగ్ లో కూడా బట్టలిప్పుకొని మాట్లాడాలి మనం, ఇంత ఓపెన్ గా ఉండాలని చెప్పిన తర్వాత, అంత ఓపెన్ ఉన్న తర్వాత రిజెక్ట్ అన్న పదం 3 రెడ్లు వచ్చిన తర్వాత మీకు ఎలా ఫీల్ అయింది బయటికి వచ్చిన తర్వాత? నాకు షోని మర్యాదించి నేను అనలేకపోయినా కానీ అనేద్దాం అనుకున్నాను. ఏంటిది ఆ ప్లాట్ఫామ్ ని, ఆ స్టేజ్ ని గౌరవించి నేను అనలేకపోయినా. నేను ఆడికన్నా మీరు ఇలా పెట్టుకోండి, ఇలా కాదన్నా. మీరు ఎంతసేపు ఉన్నా కానీ ప్రతి కామనర్స్, ప్రతి సామాన్యుడి కళలు నెరవేర్చడానికి అని చెప్పకండి, ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళనే పెట్టుకోవాలని. అంటే అట్లాంటి కళ్యాణ్ పడాలా ఆర్మీ కదా అంటే, అవును కళ్యాణ్ పడాలా నెక్స్ట్ నేను ఇండస్ట్రీకి రావాలి అనుకున్న కాబట్టి పెట్టిరు. వచ్చింది చాలా ల్యాగ్ జరిగింది మాకు, చాలా వీళ్ళందరికీ చాలా తక్కువ టైం జరిగిందంట. నన్ను పంపించడానికి టోటల్ గా మీ దగ్గర స్క్రిప్ట్ ఉంది తీసుకోవాలి, మీకు నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం లేదు. టాస్క్ ఇచ్చేది ఉండే నన్ను, పోనీ నాకు రానివి చేయించింటే నేను సరేలే అని, అరే నేను చేయలేకపోయినా కదా అని సాటిస్ఫైడ్. మీరు ప్రశ్నించే గొంతుకే అక్కడనే బోల్తా పడ్డారు వాళ్ళు, కనీసం ఏదో ఒకటి అనాలని సమాధానం చెప్పలేకపోయారు నాకు. ఏదో మేమైతే చేస్తున్నాం. మీకు ఒకటే క్వశ్చన్ అనాలి, నేను జడ్జిగా ఉంటే గనక నెక్స్ట్ మీరు మూవీస్ లో యాక్ట్ చేస్తారా అంటే మీరు చేయకపోయేటోళ్ళు. లేదు సార్ నాది వృత్తి ఇదే, నేను దీనికోసం వచ్చారంటే, లేదమ్మా మూవీస్ లో ఉన్న అవకాశాలు ఉంటేనే ఉండగలుగుతారంటే అప్పుడు మీకు బాగుంటుంది. థాట్ ఎందుకు రాలేదు వాళ్ళ స్క్రిప్ట్ లో లేనట్టు? స్క్రిప్టెడ్ నేను ఒకటి, నాకు వాళ్ళ మీద చాలా కోపం వచ్చినా కూడా నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే, ఈ ఇంచు లేదు వాళ్ళ చేతిలో, పేపర్ లేదు వాళ్ళ చేతిలో. నాది అయిపోతుందా పోగానే మళ్ళీ రూమ్ కురుకుతారు, కురికిపోయి నెక్స్ట్ ఏం చెప్పాలి, ఓన్కి ఎన్ని గ్రీన్లు ఇవ్వాలి, ఓన్కి ఎన్ని రెడ్లు ఇవ్వాలి, ఫస్ట్ డిసైడ్ అయితే పైనుంచి డిసైడ్ అవుతుంది. అన్ని రోజులు ఉన్నాం ఆ మాత్రం తెలుసుకోలేదు. ఓకే, అంటే మీరు అగ్ని పరీక్షకి వెళ్ళక ముందు బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏముండే? అగ్ని పరీక్ష 7 సీజన్స్ కాకుండా 7th సీజన్ లో మన పల్లె ప్రశాంత్ రావడం జరిగింది, 9th సీజన్ కళ్యాణ్ పడాల. అంటే కామన్ మ్యాన్ ఇంతకుముందు 6 సీజన్స్ చూసారా మీరు బిగ్ బాస్? లేదు, ఒక కామన్ మ్యాన్ వచ్చాడు, ఒక పల్లె ప్రశాంత్ అంటే దాని మీద చూశారు కదా, అప్పుడు ఇంప్రెషన్. మీరు అగ్ని పరీక్షకి వెళ్ళిన తర్వాత ఎలా మారింది? నాకేమనిపించిందంటే పల్లె ప్రశాంత్ మనం తీసేది, ఎందుకంటే అప్పంచలే కొంత మనిషికి అంటే సామాన్యులను కూడా అంటే ఆయన చేసిన పని పక్కన పెట్టేస్తే అంటే అవకాశం ఇచ్చారు. గుడ్ ఒపీనియన్ ఉన్నది నాకు బిగ్ బాస్ మీద. అదే ఎందుకంటే ఇప్పుడు నాట్ ఓన్లీ కళ్యాణ్ పడాల, ఆయన ఒక్కడే కాదు, మిగతా ఎవరైతే రన్నర్ అప్లు ఉన్నారో, డెమాన్ కావచ్చు, దివ్య కావచ్చు, శ్రీజ కావచ్చు, గుండెకి ఇచ్చుకునే హరితరి, వీళ్ళందరికీ ఒక మంచి ఫేమ్ అనేది క్రియేట్ అయింది. నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే, కప్పు కొట్టడం పక్కన పెడితే నేను అలా పోతే ఆల్మోస్ట్ నేను పబ్లిసిటీ అవుతా, దాని తర్వాత నేను ఫైట్ చేయగలుగుతా. వాళ్ళు ఎలా నన్ను ఏమనుకున్నారంటే, వాళ్ళ ఉద్దేశంలో మన ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి గవర్నమెంట్కి అగ్నిస్ట్ అయ్యే క్యాండిడేట్ని పంపించకూడదని అనుకున్నారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అన్నప్పుడు మీరు ఫస్ట్ తెలుసు కదా, నేను అదే నా డౌట్, అదే ముందు చేయొచ్చుగా ఈ పని. అవును, నీకు అసలు మెయిల్ పంపించకుంటే బాధ ఉండదు కదా. మెయిల్ నువ్వు రిజెక్టెడ్, ఇప్పుడు ఆడిషన్ వీడియోలో 1 minute చెప్పినా అలా క్లారిటీ లేదా, దాన్ని వదిలేద్దాం, నాలో ఏదో ఉందనుకోని సెలెక్ట్ చేసిరు అనుకుందాం. జూమ్ కాల్ మొత్తం చెప్పినా 45 minutes. జీడీలో డైరెక్ట్ గా మేడం ముందర ముఖాముఖిగా చెప్పినా కదా నేను ఇందుకు మాత్రమే వస్తున్నా అని, అవసరం లేదు మనకి, నేను దీనికోసమే వస్తున్నా అన్న విషయాన్ని క్లియర్ గా చెప్పిన, అప్పుడైనా నన్ను రిజెక్ట్ చేసేది ఉండే. నాకు అస్సలు దురుద్దేశం అంటారు ఒక మనిషి మీద. ఇప్పుడు మామూలుగా చాలా ఓపిక ఉంటుంది లారీ డ్రైవర్ ప్రతి ఒక్కరికి, ఒక మనిషి మీద అంత ఈజీగా ఒక వృత్తిని ఎంత రెస్పెక్ట్ చేయరు కదా జనాలు. మేము ప్రతి వృత్తిని కూడా చాలా రెస్పెక్ట్గా చూస్తాం. చిన్న ఒకరు వచ్చినా కానీ మర్యాదించడం అనేది మాకు తెలుసు, మర్యాద విలువేందో మాకు తెలుసు. నాకు 1 నిమిషంలో ఫీల్డ్ ఉన్నాను కానీ ఆ స్టేజ్ మీద ఒక రకమైన దురుద్దేశం, ఏమంటారు అంటే మొత్తం బ్యాగ్ ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను అంతే. సార్ ఆగండి, ఒక ఇంటర్వ్యూ, ఏ ఇంటర్వ్యూ లేదు నేను వెళ్తా, ఎందుకు పిలుస్తారా మీరా, సీరియస్ అయినా నేను. వాళ్ళు పక్కన మాకేమో సార్ మాకేం తెలుసు సార్ అన్నారు. కరెక్టే కదా, వీళ్ళకి కూడా ఏం తెలియదు, రియలైజేషన్ ఎందుకు నాకు నేను వెళ్ళిపోతా, నాకు ఇంటర్వ్యూ ఏదో నేను వెళ్ళిపోతా, ఫస్ట్ నా బ్యాగ్ ఏడుంది, నా ఫోన్ అన్ని ఇచ్చేయండి నేను వెళ్ళిపోతా అంటే, సో 2 నిమిషాలు అని తీసుకుపోయి ఇంటర్వ్యూలో కూర్చోటి ఇట్లనే అన్నారు.
నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఆడ స్టేజ్ మీద కూడా ఈ మాట ఆ, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు హౌస్కు ఎలాంటి వాడు కావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక రోజు వస్తా మళ్ళీ ఈడికి. ఉమ్, ఇలా రాను, ఉమ్, ఒక కామనర్గా రాను, ఖచ్చితంగా సెలబ్రిటీకి వస్తాను. గట్టి అని వచ్చిన నేను ఆ, వస్తా, ఖచ్చితంగా సెలబ్రిటీకి వస్తా. నేను మీరు అనుకుంటారుగా ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళని, ఇలా కాదు. నేను నా ఫీల్డ్లోనే ఉంటా, నా ఫీల్డ్ తరపు నుంచి వస్తా, నా ఫీల్డ్ని లీడ్ చేసుకుంటూ వస్తా, మీరే పిలుస్తారని అన్న ఉమ్. గట్టిగా. ఎందుకంటే నా ఇగో బాగా హట్ అయింది. ఇప్పుడు అగ్ని పరీక్ష జడ్జెస్ మీద మీ ఒపీనియన్ ఏముండే? ఫస్ట్ జడ్జెస్ మీద ఒపీనియన్ ఏముండే అని అంటే, ఫస్ట్ అభిజిత్ గారి మీద ఏముండే మీరు ఎంటర్ కాకముందు? నాకేమనిపించిందంటే రైట్ పర్సన్ని పిక్ చేస్తారు అని అనేది ఉండే. టాలెంట్ని, కాస్ట్ని, జీవిత ఆశయాలని పట్టి వీళ్ళు డిసైడ్ చేస్తారని అనుకున్నా. ఉమ్, ఇప్పుడు అక్కడ దాకా పోయినాక కూడా నాకు అదే ఒపీనియన్ ఉండే. ఉమ్, కానీ విత్ ఎనీ రీజన్ చేయకపోయేసరికి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇదివరకు నేను చూసిన అగ్ని పరీక్షలో ఒకరికి రెడ్ ఒకరికి గ్రీన్ ఇస్తుంటే ఒక్కొక్కరి మైండ్ ఒకలా ఉంది, ఒకరు ఒక లెక్క తీసుకుంటారు, ఒకరు ఒకలా లెక్క తీసుకుంటారు అనుకున్నాను. నేనైతే నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే తెలుసా, వీళ్ళందరూ సమాజానికి ఉపయోగపడే పనులే చేస్తారు కదా, ఖచ్చితంగా నేను 3 గ్రీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓవర్ అనుకో, ఒక్కటన్నా రావాలండి మీ తప్పు అనుకో, ఒప్పనుకో, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అని అనుకో. ఎందుకంటే నేను చేసినవి ఆల్రెడీ చూసిరు, దాంట్లో. వాళ్ళే అన్నారు నువ్వు పబ్లిక్ ఇలా చేస్తున్నావు, నీ వృత్తి కోసం, నీ కమ్యూనిటీ కోసం ఇంత ఫైట్ చేస్తున్నావు కదా అన్నట్టుగా వాళ్ళే అడిగారు. సో నేను చేసిన, నాకు ఇది సరిపోదు, ఇంకా చేయాలనే ఉద్దేశం. నేను నా కాస్ ఏంటంటే నేను చేయాలి, పూర్తి చేయాలి. నేను అనుకున్నది ఏదైతే గవర్నమెంట్ నుంచి మాకు ఒకటి ఉందో దాన్ని పూర్తి చేయాలి. నేను ఇండస్ట్రీలో లెక్కలు రావాలని నేను డైలాగ్ చెప్పగలుగుతా, నేను యాక్టింగ్ చేయగలుగుతా. ఇది కాదుగా నాది. కానీ నాకు అనిపించింది ఏంటంటే మీరు లారీ డ్రైవర్ కదా, మొత్తం వర్క్ చేసి 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 గట్టిగా ఉన్నారు కదా, ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి నెట్టితే కనుక అందరిని వేసుకొని మీరే విన్నర్ అవుతారని ఉద్దేశం. అంత స్టెమినా ఎవరికి ఉండదు, ఎంత జిమ్ చేసినా ఆర్టిస్ట్లకు అంత ఉండదు. ఎంత జిమ్ చేసినా హార్డ్ వర్క్ వేరే, అది వేరే, వర్కౌట్స్ వేరు, హార్డ్ వర్క్ వేరు, బాడీ వేరే, చూపెట్టడం వేరే. కానీ మీరు ఆల్రెడీ ఓవరాల్ గా బిల్డప్ అయి ఉన్నారు కదా, ఓ ఫిజికల్ టాస్క్ చేయలేదు కనీసం. ఇక ప్రూఫ్ అయిపోయింది ఇక మీకు. నేను అనుకున్నా అక్కడ ఉన్నాయి కూడా జుజ్జుబి మీకు అన్ని అవి కూర్చున్నా ఇట్లా, సరే నాకు ఏదన్నా ఇచ్చి రిజెక్ట్ చేస్తా, అన్ని పెట్టి ఇట్లా అన్ని చేసేట్టుగా అన్ని చేయమన్నా చేస్తా. నేను చెప్పిన, నేను అన్నిట్లలో ఎలా రిజెక్ట్ అయినా పంపించిన, అన్ని చేయించి ఒక్క దాంట్లో ఫెయిల్ అయ్యి ఇది చేయలే కాబట్టి రిజెక్ట్ చేస్తున్నా కానీ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. గుండు చేపించుకునేటోళ్ళ ఒక మాట ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒక 1 ఆఫ్ ద జడ్జ్ అనుకోండి, నేను ఖచ్చితంగా చేయించుకోకపోయేటోని. ఫర్ ఎగ్జాంపుల్ అలా నన్ను పంపిస్తే నేను హ్యాపీ. ఇప్పుడు కొన్ని ఉంటాయి, అవును కొన్ని ఉంటాయి. మన మైనస్ కనిపిస్తే అరే చేస్తే సెలెక్ట్ అయ్యేటోని కదా, రాసిన నేను చేయించుకున్నానే రాసిన. అదన్న అడిగితే నేను సాటిస్ఫై అయ్యేటోని ఉండేది. ఇప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, నాకు ఈ అలవాటు ఉంది, నన్ను అవుట్ ఆఫ్ సెట్ బయట కూడా నన్ను నవదీప్ గారు చూసారు. నేను క్యాజువల్ గా కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆయన ర్యాండమ్ గా ఎంట్రీ ఇచ్చి నేను ఇట్లా అనుకుంటున్నా, బేసిక్గా చూసిండు ఆయన. చూసి ఇట్ అనుకుంటా పోతే నన్ను ఖచ్చితంగా మిషన్ తీసుకోమంటాడు నాకు నేను అనుకున్నా. ఎందుకంటే నేను చూసినా ఆడ ఏం జరిగిందని అంటాడు ఖచ్చితంగా అనుకున్నా. నేను ఖచ్చితంగా అయితే దానికి యాక్సెప్ట్ చేసేటోని కదా, అలా చేసింటే కూడా బాగుండేదేమో. కొంచెం ఒక్క మిషన్ తీసామంటే అయిపోతుంది. ఆయన నుంచి వద్దు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి అన్ని స్క్రిప్టెడ్ ఉన్నాయి, వాళ్ళు ఆ మాట అడగారు. ఎందుకు అడగారు చెప్పనా, నేను వచ్చింది రెస్పెక్ట్ కాస్ట్ మీద కదా. ఒక డ్రైవర్ ని తీసుకొచ్చి అవమానిస్తే దానికి పరిణామాలు ఎక్కువైతే వాళ్ళు అన్నిటిని ఆలోచించే మర్యాదపూర్వకంగా మేము నిన్ను ఇంకా పుష్ చేస్తాం, నువ్వు ముందుకు. ఓకే,